హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చూద్దాము. అంటే ఇప్పుడు ఇంతకుముందు 2, 3 వీడియోస్‌లో లంచ్ బాక్స్ రెసిపీస్ చేశాను. ఇప్పుడు స్కూల్స్ ఇంకా కాలేజెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా! అందుకని లంచ్ బాక్స్ రెసిపీస్ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. వీటిలో 1, 2 వీడియోస్ అయినా కూడా మీకు యూజ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడొచ్చేసి నేను ఒకటొచ్చేసి పొటాటో రైస్ అండ్ ఇంకోటొచ్చేసి టమాటో రైస్ రెసిపీస్ చేస్తున్నాను. 2 కూడా చాలా బావుంటాయి. మేము స్కూల్స్‌కి ఇంకా కాలేజెస్‌కి ఎళ్ళే టైంలో మా మమ్మీ రెగ్యులర్‌గా చేసే రెసిపీస్ ఈ 2. 2 సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కాకపోతే ఒక చిన్నది, మీరు ఈ రెసిపీస్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి. ఎందుకంటే మీ పిల్లల ఫ్రెండ్స్ కూడా తీసుకొని తింటారు. అంత బావుంటుంది. లంచ్ ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. అంత బావుంటుంది 2 రెసిపీస్. ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా బాగా కుదురుతుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. అయితే ఒకటి చిన్నదేంటంటే, మనము ఎప్పుడూ కూడా రైస్ ఎంత క్వాంటిటీలో వేస్తామో, అంతే క్వాంటిటీలో వెజ్జెస్ కూడా యాడ్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. పైగా మనకి పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ యాడ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇక నేనొచ్చేసి ఒక 300 గ్రామ్స్ వరకు అంటే 2 పొటాటోస్ తీసుకున్నాను. దాంతో నేను ఒక కప్పు రైస్ అయితే రెడీ చేసుకుందాము. తర్వాత టమాటో రైస్‌కి 4 టమాటోస్‌ని, తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. పొటాటో రైస్‌కి ఇంకొక ఆనియన్ తీసుకున్నాను. 2 కూడా ఇక నేను కట్ చేసుకుంటున్నానండి. టమాటోస్, ఆనియన్స్ బాగా సన్నగా చాప్ చేసుకోండి. నేనిక్కడ చాపర్‌లో వేసుకుంటున్నాను. మీరు మిక్సీ జార్‌లో కూడా వేసుకోవచ్చు. అంటే పల్స్ ఇస్తూ సన్నగా కట్ చేసుకోండి. ముందైతే మనము టమాటో రైస్ రెడీ చేసేసుకుందాము. స్టవ్ పైన పాన్ పెట్టేసి ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఇంకో టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయల్ని సన్నగా మధ్యలో కట్ చేసి యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్ ఒకటే వేసుకుంటున్నాను. ఒకటే బాగా సన్నగా చాప్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఆయిల్‌లో బాగా ఫ్రై చేయండి. అప్పుడు పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత మనము సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 టమాటోస్ తీసుకున్నాను ఒక కప్పు రైస్‌కి. మీరు కప్పు పెంచేటప్పటికి, రైస్ పెంచేటప్పటికి టమాటోస్ కూడా పెంచుకుంటూ వెళ్ళండి. చూడండి, టమాటోస్‌లో నుంచి వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయ్యి, ఆయిల్ బాగా సెపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగానే ఫ్రై అయిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. ఇంకా కారం కొంచెం తక్కువే వేసుకోండి. సో దట్ రైస్ కొంచెం ఎక్కువ తింటారు పిల్లలు. తర్వాత గరం మసాలా కొంచెం యాడ్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి రుచికి సరిపడా. నేను జీలకర్ర పొడి ఏం యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కదా! ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయట్లేదు. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఒక కప్పు రైస్‌ని యాడ్ చేసుకోండి. రైస్ ఉడికించి కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. చల్లారిన తర్వాత కూడా బావుంటుంది. వేడి మీద వేసుకుంటే మాత్రం ముద్ద కట్టేస్తది. అలా లేకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు గానీ, చల్లారినప్పుడు గానీ వేసుకోండి. వేసుకొని రైస్ బాగా పొడి పొడిగా ఉడికించుకుంటే బావుంటుంది. ముద్దగా అయితే టేస్ట్ మారిపోతుంది. రైస్ వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు బాగా మిక్స్ చేసేసేయండి. మొత్తం లో ఫ్లేమ్‌లో చేసుకోండి. జస్ట్ ఒక 3-4 మినిట్స్‌లో అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ. నేను అసలు ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా యూజ్ చేయలేదు. చాలా టేస్టీగా అవుతుంది కానీ. అంతే అండి, టమాటో రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఆ పాన్ పక్కన స్టవ్‌లోకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకున్నానండి స్టవ్ పైన. కాకపోతే ఈ రెసిపీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసుకున్నాను. పొటాటో రైస్‌కి ఆయిల్ వేసుకొని పొటాటోస్‌ని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టానండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకనేసి ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టాను. ఆ పొటాటోస్‌ని ఇప్పుడు అన్నిటిని ఆయిల్‌లోకి యాడ్ చేసేసుకోండి. ఆయిల్ కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. కదుపుకుంటూనే ఉండండి. సో దట్ లోపల నుంచి మొత్తం కూడా బాగా మనకి పొటాటోస్ బాగా బాయిల్ అయిపోతాయి. అన్ని వైపులా మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం అన్ని వైపులా ఫ్రై అయిపోతుంది తొందరగానే. పొటాటోస్ మనం ఉడికించి వేసుకుంటే ఏమంటే బాగా మెత్తగా అయిపోతుంది. చాలా మెత్తగా అయిపోతుంది. అదసలు రైస్‌లో కలవదు. లైక్ పూరి కర్రీలాగా అయిపోతుంది. అందుకనే నేను ఇలా ఆయిల్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఆయిల్ అంతది కూడా తీసేసేయండి. పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత కదుపుకుంటూనే ఉండండి. తర్వాత ఆయిల్ పక్కకు తీసేసేయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకోండి. దాంట్లోకి
జీలకర్ర వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయండి. కరివేపాకు కూడా వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం అన్నీ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఈ స్టేజ్‌లో మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. కాకపోతే కూడా ఇలా కూడా చాలా బావుంటుంది. తర్వాత ఒక కప్పు రైస్ వేసేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకొని రైస్‌ని బాగా మిక్స్ చేసేసేయండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసి లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పొటాటోస్ మాత్రం బాగా క్రిస్పీగా ఉండేలా చూసుకోండి. మరీ మెత్తగా అయిపోకుండా. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే.